మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసుకు చెందిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేయడంతో పిటిషన్ ని కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. కోర్టు నిర్ణయంపై వక్రభాష్యం సరికాదన్న భారాస నేతలు న్యాయపరంగా అందుబాటులో ఉన్న అంశాలు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశే మిగిలింది. ఈ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. విచారణలో ఎలాంటి అవినీతి జరగకపోయినా ఏసీబీ దర్యాప్తు చేపట్టిందని కేటీఆర్ వాదించారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే క్వాష్ చేయాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. ఈ వ్యవహారంలో కొన్ని రోజులు ఉపశమనం పొందినట్లు తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్న కేటీఆర్ ఆ సెక్షన్ వర్తించదని వాదించారు. అయితే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాతే గవర్నర్ దర్యాప్తునకు అనుమతిచ్చారని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న తనపై రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ దశలో ప్రతిపక్ష నేతగా ఉంటే ఎదుర్కోవాలి కదా అని వ్యాఖ్యానించిన జస్టిస్ బేలా త్రివేది హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని తెలిపారు. పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే తాము పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరగా పిటిషన్ ఉపసంహరణకు కోర్టు అనుమతించింది. మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు రాజకీయ కక్షతో కూడుకుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఆక్షేపించారు. ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కేసుకు సంబంధించి న్యాయపరంగా అందుబాటులో ఉన్న అంశాలు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. కోర్టు తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో వక్ర భాష్యాలు వద్దని భరత్ కుమార్ హితో పలికారు. రాజకీయ కక్షలతోని బూటక కేసుని ఇవాళ క్రియేట్ చేసినారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ రమ్మనంటే ఏ ఒక్క రోజు కూడా ఇన్వెస్టిగేషన్ ని కేటీఆర్ గారు అపోజ్ చేయలేదు. ఒక అక్యూజ్డ్ కి ఏ అయితే హక్కులు ఉంటాయో ఆ హక్కుల పరిధిలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని కోరారు తప్ప ఎప్పుడు కూడా దేన్ని కూడా వ్యతిరేకించలేదు. కోర్టు కూడా ఏమన్నదంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు, విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. అబద్ధాలతోనే అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. లీగలీ అవైలబుల్ ఫెసిలిటీ ఫర్ ఆల్ అక్యూస్డ్, ఎవరికైనా అది లీగల్గా అవైలబుల్గా ఉన్నది. దాంట్లో ఒకవేళ యాన్సిపేటరీ బెయిల్ వేసినా కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. చట్టం కలిగించిన ఫెసిలిటీని దాని మీద వక్రభాష్యాలు ఎందుకండి, అవసరమే లేదు. గతంలో కేటీఆర్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఎఫ్ఐఆర్ ప్రాథమిక దశ మాత్రమేనని, కేటీఆర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాలంది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ సంస్థకి నగదు బదిలీ జరిగినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని, ప్రజాప్రతినిధిగా ఆయనకు బాధ్యత ఉంటుందని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని స్పష్టం చేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.